అన్న సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది? నా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా చెప్తున్నా, వెంకటేష్ గారు సార్ ఏం యాక్టింగ్ సార్, అది వేరే లెవెల్ యాక్టింగ్ సార్. నిజంగా చెప్తున్నా, దిల్రాజ్ గారు ఒక మంచి సినిమాని ప్రొడ్యూస్ చేసి TFIకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది సార్ సినిమా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది సార్. రొమాన్స్ కూడా ఉంది సార్. కొంతమంది హీరోకు ఉంటారు ఫ్యాన్స్. సినిమాలో వెంకటేష్ గారు ఏమైనా చేశారా? భార్యతో రొమాన్స్. అన్ని సినిమాలు ఇట్టానా, నేను TFI బానిసగా చెప్తున్నా. సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అన్న. అన్ని సినిమాలు ఇట్టానా, అన్ని సినిమాలు హిట్. నువ్వు ఏదన్నా చూసుకో, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఆ సినిమాలు ఉన్నాయన్న. ఒక మంచి మెసేజ్లు ఉన్నాయన్న. ఈ సినిమాలో కేసు సాల్వ్ చేస్తారు వెంకటేష్ గారు. అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్న. కేసు సాల్వ్ చేసే విధానం అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎక్స్ ని భార్యను తీసుకుపోయి సాల్వ్ చేస్తారు. మీరు చూస్తే షాక్ అయిపోతారు. గేమ్ చేంజర్ లా ఉందా, డాకు మహారాజ్ లా ఉందా? అన్న ఇది వేరే కామెడీ జోనర్ అన్న. ఫుల్ కామెడీ అన్న. నవ్వి నవ్వి చచ్చిపోయినా అప్పటి నుంచి. కూర్చొని నవ్వి 3 సినిమాలు ఏ సినిమా నచ్చింది? ఏ సినిమా అన్ని సినిమాలు నచ్చినాయి అన్న. నేను సినిమా లవర్ని అన్న. నేను సినిమా లవర్ని. గేమ్ చేంజర్ నచ్చిందా? గేమ్ చేంజర్ కూడా నచ్చిందన్న. డాకు మహారాజ్ కూడా నచ్చిందన్న. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా నచ్చిందన్న. గేమ్ చేంజర్ కి నేను 50,000 కోట్లు వస్తాయని చెప్పినా, నెంబర్ చెప్పినా, నన్ను ట్రోల్ చేస్తున్నా, నన్ను సంపుతా అని చెప్పి బెదిరింపులు ఇస్తున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇస్తున్నా. ఎవ్వరికి నేను భయపడనన్నా. మా ఫ్రెండ్ పేరు లింగా. నా సినిమా, ఈ సినిమాలు ఏ సినిమా బాగాలేదని చెప్పినా వాడిని వంగబెట్టి అంతే అన్న. నిజంగా చెప్తున్నా, నన్ను ట్రోల్ చేసేటోళ్ళకి చెప్తున్నా, నన్ను కాల్ చేసి బెదిరించే వాళ్ళకి చెప్తున్నా. సినిమా దిల్ రాజు గారు ఈ సినిమాతో బయటపడినట్టు గేమ్ చేంజర్ సినిమా బయట పడ్డచ్చు. గేమ్ చేంజర్ ఫ్లాప్ కాదు. ఈ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అని మీకు వద్దు భయం. ఆ సినిమాలో ఉంది మొత్తం రాజకీయం. థ్యాంక్ యూ. వేరే లెవెల్. సంక్రాంతికి వెంకటేష్ ఫైనల్. థ్యాంక్ యూ.